హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనం ప్రసన్న గణపతి టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా రామేశ్వరం కెఫేకి వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేద్దాం. సో సిల్క్ బోర్డ్లో దిగేసాం. సిల్క్ బోర్డ్ నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్స్ ఉంది. సో 2 కిలోమీటర్స్ వాకింగ్ కష్టం. సో ఆటో బుక్ చేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆటో వచ్చేసింది. సో గుడి లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవడం మస్ట్ అండ్ షుడ్. దర్శనం చాలా బాగా జరిగింది. వినాయక స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. మనసులో ఏమైనా కోరికలు ఉంటే అన్నీ మంచిగా కోరుకోండి మీరు వచ్చినప్పుడు కూడా. ఇంకా శివుడి దర్శనం బాగా జరిగింది, పార్వతీదేవి దర్శనం, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా జరిగింది. సో ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చోన్నాం. గుడిలో వచ్చినప్పుడు గుడి దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది. సో కాసేపు మనశ్శాంతిగా కూర్చొని ఏమైనా కోరికలు ఉంటే దేవుడి దగ్గర కోరుకొని అర్చన కావాలంటే అర్చన చేయించుకోవచ్చు. టెంకాయ కొట్టి అన్నీ చేస్తారు. సో మన దర్శనం అయితే ముగిసింది. సో ఇంకా ఈ టెంపుల్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా మీకు చెప్తాను ఫర్దర్గా బయటికి వెళ్ళిన తర్వాత. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఎంత బాగా? చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. ఏం కోరుకున్నారు చెప్పరా? బయట చెప్తే కోరిక ఎందుకు అవుతుంది? ఈ గుడి స్పెషాలిటీ చెప్పు. గుడి స్పెషాలిటీ ఏంటంటే ఇది టెక్కి గణేష అని పిలుస్తారు. ఒక నిమిషం. మామూలుగా ఈ గుడి పేరు శ్రీ ప్రసన్న గణపతి టెంపుల్, ఆల్సో నోన్ యాజ్ టెక్కి గణేష. ఎందుకంటే ఎవరైనా జాబ్స్ కానీ ఎగ్జామ్స్ రాసే కానీ లైక్ ఒక రోల్ నుంచి ఇంకో రోల్కి ప్రమోట్ అవ్వాలన్నా ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే కన్ఫామ్గా జరుగుతుందని అందరు నమ్ముతారు. సో మీరు ఒకసారి బెంగళూరు వచ్చినప్పుడు కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మెయిన్ థింగ్, గుడి బయట చెప్పులు ఇక్కడ వదలొద్దు. అక్కడ పూలంగడి దగ్గర మనీ పే చేసి చెప్పులు అక్కడ వదలండి. ఎందుకంటే మా వాడి చెప్పులు పోయినాయి. సో నిన్నే ఆర్డర్ వచ్చినాయి, ఈరోజు పోయినాయి. సో చెప్పులు ఇక్కడ మాత్రం వదలొద్దు ప్లీజ్. అక్కడ 10 రూపీస్ తీసుకొని చెప్పులు తీసుకుంటారు. సో అక్కడ వదలండి. జస్ట్ నౌ రీసెంట్గా 2 డేస్ బ్యాక్ కొన్నాడు చెప్పులు, అప్పుడే పోగొట్టాడు. సో ఇంటికి ఫోన్ చేసి చెప్తున్నాడు వాడేస్తున్నాడు చెప్పులా అంటే వీడికి ఇంకా ఆశ చెప్పులు దొరుకుతాయని. ఇంకా ఇది దొరకవచ్చినా ఇంకా ఇది దొరకవచ్చినా నాకు జాగ్రత్త, నీకు జాగ్రత్త లేదు, అంతే తేడా. షాప్ ఓపెన్ అవ్వగానే మనోడు బోనీ చేస్తున్నాడు. పాపం 2 డేస్ అయింది కొని చెప్పులు. ఆ చెప్పులు కూడా ఈరోజే వేసుకున్నాడు ఫస్ట్ టైం, ఈరోజే పోయినాయి. అలా ఉంటుంది మన లక్. సో గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదే అంట అని వీడు అనుకుంటున్నాడు, ఇంకా బాధపడకూడదని. సో షాప్లో బోనీ చేస్తాం ఈరోజు ఓపెన్ చేయగానే. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ చెప్పులు పోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయకూడని పనులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వెక్కిరించడం, నెక్స్ట్ వాళ్ళని వీడియో తీసి ఇబ్బంది పెట్టడం. నేను ఇవన్నీ చేయట్లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్. పాపం బాధలో ఉంటారు చెప్పులు పోయాక. అలా బాధలో ఉన్న మనిషిని ఇంకా బాధ పెట్టకూడదు, ఓకేనా? మంచి చెప్పులు కొనివ్వండి చూసి. ఇంకా చేస్తే మంచి చేయాలి, కానీ ఇలా హేళన చేయకూడదు. ఇలా చెప్పులు లేవని చెప్పి. నా మాట నేను తీసేసుకో, బాగున్నాయి. 11 కదా ఇటు సైజ్, వేసుకొని చూడు ఒకసారి. ఇవి బాగున్నాయి కదరా, ఇవి బాగున్నాయి. నా మాటని తీసేసుకో, బాగున్నాయి. సూపర్ ఉన్నాయి.
ఈ చెప్పులు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, మీకు కూడా వీడు కొనిస్తాడు కొత్త చెప్పులు. నిజంగా బాగున్నాయి రా, జోక్ కాదు, సీరియస్గా బాగున్నాయి. తీసుకో, ఇది తీసుకో. నెక్స్ట్ నార్మల్ చెప్పులు వేరే కొనుక్కుందులే, ఇది తీసుకో ప్రస్తుతానికి. సక్సెస్ఫుల్గా మంచి చెప్పులు కొనిచ్చా, అది ఫ్రెండ్ అంటే. వీటి చెప్పులు కొనేసాం. సో ఇంకా డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళి మెట్రో ఎక్కి రామేశ్వరం కెఫేకి వెళ్ళిపోదాం. రామేశ్వరం కెఫేలో మనం అక్కడ టిఫిన్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, తెలిసిందే కదా, బెంగళూరు ఫేమస్ రామేశ్వరం కెఫే. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. సీ యూ దేర్. ఫస్ట్ మెట్రో చూపిస్తాను, బెంగళూరు మెట్రో. సీ యూ, బాయ్ బాయ్. కొత్త చెప్పులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈసారి ఈ చెప్పులు పెడతాడు ఇక్కడ, నెక్స్ట్ మళ్ళీ ఎల్లుండి వచ్చి ఇంకో చెప్పులు కొనుక్కుంటాడు. వీడు చెప్పులు కొని ఈరోజే వేసుకున్నాడు కరెక్ట్గా, ఈరోజే పోయినాయి. ఈరోజు కాదు, 2 days అయింది. 2 days అయింది కొని. సరే 2 days అయింది, అంటే కొత్తవేగా. నా బాధ ఏంటంటే పోయిన చెప్పులు 2700, ఇప్పుడు కొనేది ఇప్పుడు కొన్నవి 1900. ఏం చేయలేదు, రాసి పెట్టింది. పోవాలంటే పోతాయి, ఉండాలంటే ఉంటాయి. మన జాగ్రత్త మనం పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పెట్టుకోండి. సరే ఎవరైనా వస్తే ఫ్రీగా అని చెప్పి రోడ్డు మీద పెట్టేస్తే కొత్తవి కొనుక్కోవాలి వీళ్ళలాగా, ఓకేనా? వీడొక ఎగ్జాంపుల్ మీకు. ఈ గుడే కాదు, ఏ గుడికి వెళ్ళినా కానీ చెప్పులు సేఫ్గా పెట్టుకోండి. బయటే పెట్టేసాం, రోడ్డు మీద పెట్టేసాం కదా అని చెప్పి పోలే అనుకుంటే ఇలా అవుతుంది, వీళ్ళలాగా అవుతుంది, వీళ్ళలాగా. మా చెప్పులు బాగున్నాయి, మా చెప్పులు కంటే నాకు ఇవే నచ్చినాయి. లైఫ్ ఎంత దరిద్రమైన ఫేజ్లో ఉందంటే, బాగుపడాలని గుడికి వస్తే చెప్పులు వినాయి. వాట్ ఈస్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్? అంటే ఎవరి కర్మ అలాంటిది, మనకి అలా రాసి పెట్టుంది, అలా జరిగింది అంతే. దానికి దేవుడితో సంబంధం లేదు. అది కొట్టేసిన వాడికి బుద్ధి లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు విలువలు నేర్పిల్ల వాడికి. వాడు బాగుపడ్డాడు, వాడు చదువు రాదు వాడికి. వాడు చెప్పులు కింద పడిపోతాడు పక్క.